నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, చిట్టి రోబో 2.0 లాగా ఇప్పుడు జగన్ గారు కూడా 2.0 సూపర్ యాప్ స్టార్ట్ చేశారు. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, మేము సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టినా ఎడిట్ చేసేసి డిలీట్ చేసేస్తున్నారు, అందుకని ప్రజలకు మేము డైరెక్ట్గా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ సూపర్ యాప్ని తయారు చేశామని చెప్తున్నారు. ఏం సార్, దీనివల్ల ఏమైనా కొత్తగా వ్యూహాలు ఏమైనా రచిస్తారంటారా? దేనికి ఇది కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేశారు? ఆల్రెడీ వాళ్ళకి పేపర్ ఉంది, ఒక ఛానల్ ఉంది, ఉండగా కూడా మళ్ళీ ఇదెందుకు స్టార్ట్ చేశారంటారు? ఏముండదండి, ఏదో రకం కొత్తగా దానం చూపించకపోతే జనాలకి ఏముంటుంది? సాధారణంగా ఏంటంటే ఒక సూపర్ హిట్ సినిమా ఉందనుకోండి, దానికి సీక్వెల్ తీస్తాడు ఎవడన్నా. మీకు ఒరిజినల్లే ఆ తలపోటు వచ్చేసి అటర్ ఫ్లాప్ అయిపోయిన సినిమాకి సీక్వెల్ తీస్తే ఎవడన్నా చూస్తాడా? బుర్రతో కూడా తీస్తాడు. ఒకడు ఎవడన్నా తీసినా ఎవడు చూస్తాడా? బుర్రనోడు ఎవడన్నా తీస్తాడా? ఇప్పుడు ఓ సినిమా తీశారు మీరు, సూపర్ టూపర్ హిట్ అయిపోయింది, దీనికి సీక్వెల్ తీస్తే బాగుంటుంది అనుకుంటారు. 2.0 బాహుబలి ఉంది, బాగుందిరా బాబు అనుకుంటే కొంచెం సస్పెన్స్ తోటి ఆఫ్ చేసాడు. ఇంకా మిగతా కథ చెప్పాలని పుంజమే చెప్పాము, ఇంకా మిగతాది కూడా తర్వాత చెప్తామని పార్ట్ 2 తీసారు, ఆడింది. అలా కొన్ని సినిమాలు దురంధరం అలాంటి కొన్ని సక్సెస్ అయినాయి. నీకు మొదటి సినిమా తలపోడు వచ్చేసింది అనుకో, అట్లా ఫ్లాప్ అయిపోయి జనాలు పారిపోతున్నారు థియేటర్ల నుంచి అనుకో, దానికి సీక్వెల్ తీస్తాడు ఎవడన్నా? ఇతను అంతే. ఇతను సోషల్ మీడియా దుర్గంధం, స్మెల్, బ్యాడ్ స్మెల్. ఎందుకంటే ఎదటోళ్ళ మీద విషం చెమ్మటం, అసత్య ప్రచారం, అది వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటారు. మన ఎదటోళ్ళని మనం ఇప్పుడు సాధారణంగా మనం ఒక స్థాయి ఉన్న పెద్దలని గట్టా మనం మాట అనేస్తాం వల్ల మన ఉక్రోషం తీరుతుంది అప్పటికప్పుడు తాత్కాలికంగా. మన కోపం మీదో, కసి మీదో, లేకపోతే ఉద్దేశపూర్వకంగా, లేకపోతే ఎవరో ఒకరు చెప్తేనో, మనం ఎవరి మీదనో మాట జారినా, ఒక మాట అన్నా, వాళ్ళ గురించి చెడుగా ప్రచారం చేసినా మనకు ఆ సమయంలో మనకి ఎంత తృప్తి ఉండొచ్చు. కానీ అది చూసేవాళ్ళు, వినేవాళ్ళు మన క్యారెక్టర్ని చాలా తక్కువగా చూస్తారు, అసహించుకుంటారు. వీళ్ళేం ఉద్ధరించేశారండి, 14 నుంచి 19 వరకు వాళ్ళతో స్ట్రాటజీ వర్కౌట్ అయింది. అలాగా అప్పటి వరకు మనకు అలవాటు లేనిది అది. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రకమైన సోషల్ మీడియాలో డిజిటల్ డెవిల్స్ని మన వాళ్ళు ఎవరు చూడలేదు అప్పటికి. ఇప్పుడన్నా ఉంటే రాజకీయ నాయకులు విమర్శించుకునేవారు, అసెంబ్లీ వేదికగా సభా వేదికల మీద ప్రెస్ మీట్లలోనూ విమర్శించుకునేవారు. అది కూడా సభ్యమైన భాష సంస్కారంతో మాట్లాడేవారు. ఎవరో ఒకళ్ళిద్దరు భాష విషయంలో కొంచెం అభ్యంతరాలు ఉన్నా, మిగతా రాజకీయాలు 90% గెలిచినా ఓడినా, పరిపాలన బాగా చేసినా చేయకపోయినా, ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఒక లైను పరిధి లోపల పనిచేసినాయి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లో అడుగుపెట్టాడో, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఇతను అవినీతిలో మాస్టర్ చేసాడు, విపరీతమైన దోపిడీ చేసాడు రకరకాల మార్గాల్లో. అది మనం ఇన్నాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చాం, మళ్ళీ ఇంకో రౌండ్ మాట్లాడాలి, ఎందుకంటే ఇప్పుడున్న తరానికి తెలియాలి. అలా చేసుకుంటూ వచ్చాడు. తర్వాత అతను రాజకీయాల్లో డైరెక్ట్గా వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత, వాళ్ళ నాన్నగారు చనిపోయిన వంక పట్టుకుని బయలుదేరాడు. మొదటి ప్రయత్నంలో అతను సక్సెస్ అవ్వలేకపోయాడు 14లో. తర్వాత ఇంకా 14 నుంచి 19 వరకు ఇతను ఎలా ఉంటాడో, ఇతను పరిపాలన ఎలా చేస్తాడో అనేటువంటిది ఎవరికీ తెలియదు. దానికి అతను సపోర్ట్గా ఏమొచ్చిందంటే, ఒక ప్రశాంత్ కిషోర్ అన్నవాడిని తెచ్చుకున్నాడు. వాడేంటంటే వాళ్ళది పెద్ద ఏదో ఓడబొడి చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టి గెలిపించేస్తాడని ఏమి ఉండదు. కానీ అక్కడున్న పరిస్థితులకి ఒక్కొక్కసారి చీకట్లో బాణం వేసినట్టుగా పని జరిగితే ఇటు సూపర్ అనుకున్నారు. అలాగే అతను మనిషికి పెట్టివాడు పుల్ల. లేకపోతే ప్రాంతాల మధ్య విభేదాలు, కులాల మధ్య కుంపట్లు, వ్యక్తిత్వ హననాలు, అవతల రాజకీయ నాయకులను విక్రించటం, ఇలా రకరకాల మార్గాలు. ఏ ఛాన్స్ ఉంటే అన్నీ వాడారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడారు, ఆఖరికి పోలవరాన్ని వాడారు, పట్టిసీమను వాడారు, అమరావతిని వాడారు, కులాలను వాడారు, మతాలను అన్నీ వాడేసి ఎక్కడికక్కడ ప్రజల మధ్య విభేదాలు, అనుమానాలు, ఇలాగా ప్రయోగం. అప్పటికి జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరో ఎలా చేస్తాడో తెలియదు కదా, ఇతను ఏమేరన్నట్టు ఎర్రమోగం వేసుకొచ్చి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అడిగాడు. సర్లే చూద్దాంలే అనుకున్నారు. పని జరిగింది. ఆత్మని అదే పని జరుగుతుంది ఎలా అనుకుంటాం. వాళ్ళేదో అమాయకత్వమో, పొరపాటో, గ్రహపాటో, ప్రజలు నిజంగానే పొరపాటు చేశారు. అతను ఎంచుకున్నారు. అతను దాన్ని ఎమ్మడి బలి దొరికిందిరా ఛాన్స్ మనకి, మనం ఎవరో, మనం ఎలా ఉంటామో, మనం ఏంటో తెలియకుండా ఎంచుకున్నారో, మనం కొంచెం మంచిగా ఉండి దీన్ని నిలబెట్టుకుందాం అనుకోలేదు. అతను అసలు స్వరూపం జడలు విప్పేసింది. ఆ క్రూరత్వం, పైశాచికత్వం పరాకాష్ఠ చేరుకుంది. అరాచకం, అవినీతి, దోపిడీ అనేటువంటి దాన్ని యథేచ్ఛగా
మనిషికి 2 చేతులు ఉంటాయి, ఇతను 1000 చేతులతో చేస్తాడు. దాంతో ప్రజలందరికీ బెంబేలెత్తిపోయారు. ఆఖరికి వాళ్ళ సొంత భూములు కూడా లాగేస్తాను ప్లాన్ వేస్తున్నాడు అని అల్లిపోయారు అందరూ. పంపించేశారు. ఇతను ఇప్పుడు ఏం చేస్తే పని జరుగుద్ది? తను చేసిన పొరపాట్లు సరిదిద్దుకున్నాడా? నేను చేసింది పొరపాటు అని చెప్పాడా? నేను మళ్ళీ ఇంతకన్నా దారుణంగా చేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు కారణం? టీడీపీ సోషల్ మీడియా చాలా బలంగా ఉన్నది, మీడియా అంతా వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తుంది. మనం ఏదైనా రాసిన ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంటెంట్ ఉంటే దాన్ని తీయించేస్తున్నారు. ఎవరు తీసేయమంటే తీరాలాగా. నువ్వు అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడినా, అదంతా అన్లా కంటెంట్ కాబట్టి అది అన్లాఫుల్గా ఉంటే దాన్ని డెఫినెట్గా వాళ్ళే కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటే వాళ్ళే ఎత్తేస్తారు. నువ్వు వాడు చెప్పగలదు. మీరు ఆ టైప్ చేసి ఇప్పుడు సొంతంగా ఇప్పుడు మీరు 2.1 ఒక యాప్ అందులో ఉండిస్తారు అనుకుంటున్నారా? అందులో ఉండొచ్చారు, మొత్తానికి యాపే లేపేస్తారు. అందులో కంటెంట్ బాగోపోతే డెఫినెట్గా లేపేస్తారు దాన్ని. దీనివల్ల ఏమవుద్దంటే అతను ఏదో అనుకుంటున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా సోషల్ మీడియా అంటే మనకు ఒక్కసారి మన అవసరం ఉన్నా లేకపోయినా దాన్ని ప్రమోట్ చేసుకుంటే, ఇప్పుడు ఫేస్బుక్ ఉందనుకో, నువ్వు డబ్బులు కట్టి ప్రమోట్ చేసుకుంటే నాకు అవసరం లేకపోయినా ఎవడియో వచ్చేస్తున్నాయి, పోస్టులు కనపడుతున్నాయి. అది మనకి ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా ఏంటిది అని చూస్తాం కదా. అలా కూడా ఉండదు. ఇప్పుడు నువ్వు నీ సొంతంగా మీ వాళ్ళే కూర్చొని చూసుకోవాలి అందరం. అంతే. అంటే ఇప్పుడు అమ్మలక్కలు అరిమే కూర్చుని మా ముచ్చట్లు పెట్టుకున్నట్టు ఆ 10 మంది బియ్యమేరతానో పప్పు చెరుక్కుంటానో కూర్చుని కవర్లు చెప్పుకుంటారు కదా. అలాగే ఇప్పుడు అలా చెప్పుకోవట్లేదు అనుకోండి, ఎవరికైనా ఫోన్లో చూసుకుంటున్నారు, అంత మానేశారు. అంతా పని కట్టుకున్న యాప్ ఇన్స్టాల్ చేయాలి, ఇప్పుడు చూడాలి. అవన్నీ చేసుకుంటారు, పెద్ద పనే ఉండదు, అది పెద్ద కష్టమేం కాదు. మీలో మీరే ఎంత వికృతంగా మాట్లాడుతాను అనేటువంటిది మీరే చూసి తరించండి. మీ యాప్ ఓపెన్ చేసుకుంటేనే అవి కనపడతాయి అనుకోండి, మాకు ఆ బెడద వదిలినట్టే. ఎందుకంటే అందులోనే ఉంటాయి, గొడవ ఉండదు, మాకు చూసి ఛాన్స్ ఉండదు, మా మనసుకి బాధ కలగదు, మిగతా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండదు కదా. మీరే చూసుకుని మీరే తరించండి. ఆ దుర్గంధాన్ని, ఆ వాసనని మీరే పీల్చండి, మీకే ఆ రోగాలు అంటుకుంటాయి. ఆ పని చేస్తేనే బెటర్ అనుకుంటున్నాను. 2.0 చేసి ఎవరికి బయట లేకుండా మీరే అది యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరే అందులో పోస్టులు పెట్టుకుని మీరే చూడండి శుభ్రంగానే, ఎవరికి గొడవ ఉండదు. ఇంకా మిగతా వాళ్ళకి సంబంధం లేకుండా అది కూడా పెడితే బాగుండు. కానీ అవన్నీ డౌన్లోడ్ చేసి యాప్లు పెట్టి మళ్ళీ ప్రజల మీద వదులుతామంటే మళ్ళీ అది ప్రమాదం. కాబట్టి ఎవరు ఎన్ని పిల్లి మొగ్గులు వేసినా నీలో సత్తా ఉండాలి. ప్రజలు నిన్ను నమ్మాలి. ప్రజలు నిన్ను నమ్మాలంటే నీ ప్రవర్తనలో మార్పు రావాలి. నిన్న కాక మొన్న వచ్చి ఒక యాక్సిడెంట్ జరిగితే చిన్న పిల్లోడు అని చెప్పి అంటాం. ఈ యాక్సిడెంట్ జరగటం ఏమంటే తప్పట్టడం, కానీ ఆ యాక్సిడెంట్ని మసిపూసి మారడికాయ చేయాలని, మనిషిని మార్చాలని, దాన్ని మ్యానిపులేట్ చేయాలని, పంచాయతీ చేయాలని చూడటం తప్పు. అవతల పక్క చనిపోయిన వాళ్ళ కుటుంబం గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఇలాగ నువ్వు నీ ప్రవర్తన మార్చుకోనంతకాలం నీ వెనకాల ఎంచుకుంటారు జనం, ఎంచుకుండాలి. నువ్వేం ఉద్ధరించేవని మళ్ళీ ఇంకా ఏం ఉద్ధరిస్తావని ఉండాలి. నువ్వు ఆల్రెడీ ఈ రాష్ట్రానికి హితుడు కాదు అనేటువంటి తెలిసిపోయింది. ఈ రాష్ట్ర ద్వేషివి, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని కోరుకోవడంలో నువ్వు నెంబర్ 1 అని అమర్రాజా బ్యాటరీ కంపెనీని ఎల్లగొట్టినప్పుడే, కొత్త పెట్టుబడి పెడతాన్నప్పుడే ప్రజలకు అర్థమైంది. అప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు అన్నట్లయితే ఎల్లగొట్టావు. అటువంటిప్పుడు నువ్వు ఈ రాష్ట్రానికి ఏ రకంగా సంబంధం? నీకు ఈ రాష్ట్రాన్ని నువ్వు ఏ రకంగా మేలు చేస్తావు అనుకుంటాడు ఎవడన్నా? ఉద్రబాబు ఇప్పటికే దుబ్బేహెడ్, మళ్ళీ ఉన్నకాడికి బుడ్చుకుని పోతాడో అనుకుంటున్నారు. పైగా ఇప్పుడు ఇంకా ప్రమాదం. అమరావతి రెడీ అయింది, పోలవరం రెడీ అవుతుంది, పెట్టుబడులు వస్తున్నాయి. ఇక వీడికి అసలు అప్పుడు మామూలుగా ఇంట్లో అన్ని సామాన్లు సర్దుకోకుండా వండిన వంటలన్నీ డబ్బాల్లో గట్టా పెట్టకుండా ఉన్నప్పుడే నువ్వు పట్టిపోతున్నావు. ఉన్నప్పుడు అన్నీ ఇంకా బాగా వండే డబ్బాల నిండా పేర్చామనుకోండి, అప్పుడు వచ్చిన తర్వాత ఇంకా పట్టిపోతావు కదా. అంచేత ఏం చేస్తారంటే నీ దరిదాపులో కూడా రానివ్వరు. ఇది మాత్రం ఖాయం. నీకు పోయినసారి ఆచూకీ లేదు, ఈసారి ఆనవాళ్ళు కూడా ఉండదు. ఇది మాత్రం ఖాయం. థ్యాంక్ యూ సార్.